2003లో దక్షిణ అమెరికాలో అటకామా ఎడారిలో ఒక అస్థిపంజరం బయటపడింది. దాని చుట్టూ కూడా ఒక తెల్లటి గుడ్డ కట్టి ఉంది. అది మనిషిదేనా లేదా ఏదైనా ఏలియన్ యొక్క అస్థిపంజరమా అని అక్కడ ఉన్న వారందరూ చాలా డౌట్ పడ్డారు. ఈ విషయాన్ని కనిపెట్టేందుకై సైంటిస్టులు వారి బుర్రలు బద్దలయ్యేలా ప్రయోగాలు చేశారు. కానీ ఏ ప్రయోజనం లేకపోయింది. అయితే దాదాపు 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ యొక్క మిస్టరీ తీరిపోయింది. ఈ యొక్క స్కెలిటన్ యొక్క సైజ్ కేవలం 15 సెంటీమీటర్స్గా ఉంది. ఈ స్కెలిటన్కి 10 జతల ఎముకలు అనేవి ఉన్నాయి. అదే ఒక మనిషి స్కెలిటన్కి అయితే 12 జతల ఎముకలు అనేవి ఉంటాయి. 2018 నుండి శాస్త్రవేత్తలు దీని మీద పరిశోధనలు జరిపి అది ఒక ఆడపిల్ల స్కెలిటన్ అని చెప్పారు. 9 నెలలు నిండక ముందే పుట్టిందని, ఆ తర్వాత అలా ముందుగా పుట్టడం వల్ల జన్యుపరమైన సమస్యలు ఉండడం వల్ల గర్భంలో ఉన్నప్పుడు ఎదుగుదల అనేది ఆగిపోయిందని, తరువాత మరుగుజ్జుగా మారి చనిపోయిందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. అయితే కొంతమంది ఈ స్కెలిటన్ని ఏలియన్ యొక్క స్కెలిటన్ అని అప్పట్లో విపరీతంగా ప్రచారం చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీరు ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ఖరీదైన స్కూల్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ స్కూల్ ఎంత ప్రత్యేకమైనది అంటే ఈ స్కూల్లో చదివే పిల్లలందరూ అత్యంత రిచెస్ట్ మ్యాన్ యొక్క పిల్లలు. ఈ స్కూల్లో అడ్మిషన్ కావాలంటే ఆ చదివే పిల్లవాడి యొక్క తండ్రి దగ్గర దాదాపు కొన్ని లక్షల కోట్లు ఉండాలి. కేవలం డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు, ఎంతో సెలబ్రిటీ హోదా కూడా కలిగి ఉండాలి. ఆ స్కూల్ ఎక్కడుందో, ఆ స్కూల్ అంత ప్రత్యేకంగా ఎందుకు ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్కూల్ స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఈ యొక్క స్కూల్ పేరు లే రోసో. ఆ స్కూల్లో కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే $9,000. అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసినట్లయితే 6,74,000 రూపాయలకు సమానం. 6,74,000 రూపాయలు కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే. ట్యూషన్ ఫీజే అంత ఉంటే మరి స్కూల్ ఫీజులు, హాస్టల్ ఫీజులు, యూనిఫామ్ ఫీజులు ఇవన్నీ కూడా ఏ రేంజ్లో ఉంటాయో మీరే ఆలోచించవచ్చు. ఇవన్నీ కలిపి దాదాపు 10 లక్షల వరకు అవుతాయి. ఈ స్కూల్లో కేవలం 400 స్టూడెంట్స్ మాత్రమే చదువుకుంటూ ఉంటారు. ఈ స్కూల్లో టీచర్స్ 150 మంది ఉంటారు. ఈ 150 మంది టీచర్స్ కూడా కేవలం ఆ 400 విద్యార్థులకు మాత్రమే. ఈ 400 మంది విద్యార్థులలో ఒక్కొక్క టీచర్ సుమారుగా 3 విద్యార్థులకి బాధ్యత వహిస్తుంది. ఈ స్కూల్ని 1880వ సంవత్సరంలో స్థాపించారు. ఈ స్కూల్లో 400 మంది స్టూడెంట్స్ కంటే ఎక్కువ అడ్మిషన్లు అనేవి తీసుకోరు. ఈ స్కూల్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్యాక్ట్కి వెళ్ళేదానికంటే ముందుగా ఈ వీడియోని ఇంకా కూడా మీరు లైక్ చేయకపోయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని మన ఈ ఛానల్కి మీ సపోర్ట్ అనేది తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ ఫ్యాక్ట్ వింటే మనకు ఇండియాలో ఉన్నటువంటి అవినీతి యొక్క స్థానం ఎంతో తెలిసిపోతుంది. జనరల్గా అవినీతి అనగానే మన వాళ్ళకు భారతదేశంలో ఎక్కువ అవినీతి దాగి ఉన్నట్లు భావిస్తారు. అయితే జర్మనీకి చెందినటువంటి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ వాళ్ళు ఏ దేశాల్లో అవినీతి అనేది ఎక్కువ స్థాయిలో అంటే గరిష్ట స్థాయిలో ఉంది, అలాగే ఏ దేశాల్లో కరప్షన్ అనేది తక్కువ స్థాయిలో ఉంది అని వాళ్ళు సర్వే చేస్తూ ఉంటారు. అంతేకాకుండా అవినీతిలో ఆ దేశానికి సంబంధించిన ర్యాంకింగ్ను కూడా ఇస్తూ ఉంటారు. ఈ సంస్థలో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ప్రపంచ బ్యాంకులో వర్క్ చేసిన మాజీ ఉద్యోగులే. ఈ సంస్థను 1993లో స్థాపించారు. ఈ సంస్థ దాదాపు 144 దేశాలతో పాటు ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి అవినీతి స్థాయిని అంచనా వేసి వాటికి ర్యాంకింగ్ని ఇస్తుంది. 2020వ సంవత్సరానికి సంబంధించిన లిస్ట్ నాటికి భారత్ 86వ స్థానంలో ఉంది. పాకిస్తాన్, ఇండోనేషియా, బంగ్లాదేశ్ పరిస్థితి భారతదేశం కంటే దారుణంగా ఉండేది. చైనా, భూటాన్ మాత్రం భారత్ కంటే అవినీతి చేయడంలో కొంచెం మెరుగ్గానే ఉంది. అయితే మన ప్రపంచం మొత్తంలో అవినీతి లేని దేశాలలో డెన్మార్క్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే సౌత్ కొరియా, సూడాన్ మరియు సిరియా దేశాలు అత్యంత ఎక్కువ అవినీతి దేశాలుగా పరిగణించబడ్డాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ప్రజెంట్ గాలిలో 21% ఆక్సిజన్ అనేది ఉంది. ప్రస్తుతానికి ఈ ఆక్సిజన్ శాతం అనేది సగటున మనుషులు, జంతువులు జీవించడానికి సరిపోతుంది. అయితే గాలిలో ఒకేసారి అకస్మాత్తుగా ఆక్సిజన్ శాతం అనేది అమాంతంగా పెరిగిపోతే ఏమవుతుంది?
ఏమవుతుందంటే ప్రజెంట్ మనకు ఇప్పుడున్న ఆక్సిజన్ శాతానికి తగినట్లుగా మన శరీరం అనేది తయారై ఉంది. కావలసిన ఆక్సిజన్ కంటే ఎక్కువ ఆక్సిజన్ గనక మనకి అందితే ఇప్పుడు మనం చూసే చిన్న చిన్న పురుగులు కూడా చాలా పెద్దగా మారిపోతాయి. పురుగులు, పక్షులు ఆక్సిజన్ ఎక్కువ శాతం తీసుకుంటే వాటి యొక్క శరీర పరిమాణం పెరుగుతుంది. చాలా ఏళ్ల క్రితం భూమి మీద ఆక్సిజన్ 30% ఉండేది. దీని కారణంగా ఆ సమయంలో గ్రద్దలు, తుమ్మెదలు ఇప్పుడున్న సైజుల కంటే చాలా పెద్దవిగా ఉండేవి. మనం ఇప్పుడు చూసే సాలిడ్ పురుగులు కూడా అప్పట్లో చాలా పెద్దవిగా ఉండేవి. గాలిలో ఆక్సిజన్ శాతం అనేది ఎక్కువ అవ్వడం వల్ల మన శరీరంలో శక్తి పెరుగుతుంది. చాలా వేగంగా పరుగులు పెట్టగలం. చాలా కష్టమైన పనులను కూడా ఈజీగా చేయగలుగుతాం, లైక్ వెయిట్ లిఫ్టింగ్ అలాంటివి. ఎక్కువ ఆక్సిజన్ వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఆక్సిజన్ పెరగడం అనేది ఒక్కసారిగా జరిగితే చాలా నష్టాలు అనేవి ఉంటాయి. కాలక్రమంలో ఆక్సిజన్ శాతం నిదానంగా పెరుగుతూ పోతే మన శరీరం కూడా దానికి అనుకూలంగా తయారవుతుంది. కాబట్టి ఒకేసారి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పెరగడం వల్ల అనర్థాలే తప్ప లాభాలు అనేవి లేవు. ఆక్సిజన్ క్రమంగా పెరగాలి అంటే మనం చేయవలసిన ఒకే ఒక్క పని మొక్కలను నాటడం. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనం అనేక రకాలైన దొంగతనాలను చూసే ఉంటాం. జనరల్గా దొంగలు అనేవారు మన ఇంటికి రాకుండా ఉండాలి అంటే మనం కుక్కలను ఇంటికి కాపలా కాయడానికి ఉపయోగిస్తూ ఉంటాము. అయితే అమెరికాలో చాలా రాష్ట్రాలలో ఈ మధ్య ఫ్రెంచ్ బుల్ డాగ్స్ని దొంగతనం చేసి దొంగలు తీసుకువెళ్ళిపోతున్నారట. వీటిని దొంగతనం చేయడం కూడా వారికి చాలా సులభమవుతుంది. ఎందుకంటే ఈ కుక్కలు చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, అలాగే చాలా చిన్నగా ఉంటాయి. అందుకే వీటిని చాలా సులభంగా దొంగతనం చేస్తున్నారు. ఈ ఫ్రెంచ్ బుల్డాగ్స్ యొక్క ఖరీదు లక్షల్లో ఉంటుంది. ఈ ఒక్కొక్క కుక్క ఖరీదు దాదాపు 2,60,000 నుండి 3,60,000 వరకు ఉంటుందట. ఇక ఇలాంటి దొంగతనాలు చాలా ఎక్కువగా జరగడం వల్ల ఎలాగైనా సరే వీటిని నియంత్రించాలని ఆ కుక్కల యొక్క ఓనర్స్ ఏం చేశారు అంటే GPS చిప్స్ని ఆ కుక్క కాళ్ళ క్రింద అంటిస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే ఏకంగా వాటి బాడీలోనే కంప్యూటర్ చిప్స్ని కూడా అమర్చుతున్నారు. ఇలా చేయడం వల్ల ఒకవేళ ఆ కుక్క మిస్ అయినట్లు అయితే వెంటనే GPS డివైస్ లొకేషన్ సర్వీస్ ద్వారా ఆ కుక్కను పట్టుకొని వెనక్కి తెచ్చేసుకుంటున్నారు. నిజంగా వీళ్ళ ఐడియా చాలా బాగుంది కదూ. ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి అలాగే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని మన ఈ ఛానల్కి మీ సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.